పెళ్ళైన 1 or 2 ఇయర్స్లోనే మేము ఉండలేము, కలిసి కాపురం చేయటం కష్టమవుతుంది, డైవర్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అనే కేసులు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ రకమైన సిండ్రోమ్, అంటే ఈ రకమైన మెంటల్ సిండ్రోమ్, ఇది మెంటల్ సిండ్రోమే. ఎందుకంటే ఒక మనిషితో పడలేదు అని విడిపోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా భవిష్యత్తులో వేరే తోడు కోసం ప్రయత్నం చేయటంలో తప్పులేదు, ప్రయత్నం చేస్తారు. బికాజ్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. హీ హ్యాస్ టు సర్వైవ్ ఇన్ ది సొసైటీ విత్ ది ఎయిడ్ ఆఫ్ ది అదర్ పర్సన్. సో ఒక వ్యక్తి మనకి నచ్చకుండా మనం డైవర్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు, అంటే కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత అభిప్రాయాలు కలవకనో, ఎనీ ఇష్యూస్ కాంప్రమైజ్ కాలేకనో చేసుకున్నప్పుడు భవిష్యత్తులో వచ్చే వ్యక్తితో వీళ్ళు కంఫర్టబుల్గా ఎలా ఉంటారు అన్నది ఇట్ ఈజ్ ఏ $100 క్వశ్చన్. కానీ ఆ విషయాన్ని వీళ్ళు గమనించట్లేదు. ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్. అంటే అబ్బాయి తప్పున్నా అమ్మాయి తప్పున్నా ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ డైవర్స్ అంతే. అంటే ఇక్కడ మెయిన్ ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కన్నా, అంటే ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ పేరెంట్స్ నుంచి వీటి నుంచి వచ్చే స్ట్రెస్ గొడవల కన్నా మెయిన్ వీళ్ళ నేచర్ ఆఫ్ జాబ్, టైమింగ్స్, ఫుడ్ హ్యాబిట్స్, రెస్ట్ టైమింగ్స్, అంటే స్లీపింగ్ టైమింగ్స్, ఇవన్నీ మ్యాచ్ కాక కూడా కొంత ఫ్రస్ట్రేషన్తో ఈ మనిషితో ఉండలేము అని ఒక హర్రీ కంక్లూజన్కి రావటం అనేది జరుగుతుంది. దానిలో ఏమాత్రం అబద్ధం లేదు. అంటే డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ సర్వైవ్ కాలేని కాంపిటీషన్ లైఫ్స్, అంటే టు మీట్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సో బోత్ హ్యాస్ టు వర్క్, వైఫ్ అండ్ హస్బెండ్. నాట్ ఓన్లీ దట్, కంఫర్ట్స్ కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఇద్దరు సంపాదించారో ద లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ద కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద చిల్డ్రన్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ది సింగిల్ పర్సన్స్ ఎర్నింగ్స్. బాగానే ఉంది. సో వర్క్ ప్లేస్లో ఫ్రస్ట్రేషన్స్ దే హ్యావ్ టు బేర్, అక్కడ ఎవరిని ఏమనలేరు. ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ అండ్ దెర్ ఈజ్ నో totally any exemption for this kind of harassment.